నిజమే. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఎలాంటి వారికంటే అందరికీ నీతిమంతులకు, అనీతిమంతులకు, పాపులకు, పరిశుద్ధత లేని వారికి అందరికి ప్రభువే. ఎప్పుడు అంటే ఆయన దగ్గరికి వస్తే ఆయన ఎన్నడూ త్రోసివేయువాడు కాదు. ఆయన ఎవరిని అవమానపరచువాడు కాదు. ఆయన నమ్మిన నన్ను బ్రతుకుతాడు. ఆయన వద్దకు వస్తే చాలండి. ఘనహీనమైన వారు ఘనపరచబడతారు. ఆయన నమ్మిన బిడ్డలను ఆయన తరగానే అంటే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గానే ఉంచాడు కానీ తోకలాగా అంటే చివరి స్థానంలో ఆయన ఉంచాడు. ఘనమైన స్థానంలోనే ఉంచుతాడు. ఆయన తన నమ్మితే చాలు ప్రాణమునకు సేద తీరుస్తాడు. అంటే నీ ప్రాణాన్ని కాపాడుతాడు. ఇశ్రాయేలు దేవుడు కురికడు, నిద్రపోడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన శ్రేష్టమైన మాట ఏమిటంటే ముందుగా ఆయనను నమ్మాలి. ఆయన కాపరత్వంలోనికి మనం రావాలి. ఆయన కాపుదలలో మనం ఉండాలి. అప్పుడే కదా ఆయన మనకు కాపరి అయి ఉంటాడు. నేను నా అన్నం తింటా, నా వస్త్రాలు కట్టుకుంటా, నా భోజనం నేను చేస్తా, నా ఇష్టానుసారంగా నేను తిరుగుతా, కానీ నువ్వు నన్ను కాపాడాలి ప్రభు అంటే కుదరదు. అయినప్పటికీ కూడా ఆయన జాలి కలిగిన వాడు కాబట్టి, ప్రేమామయుడు కాబట్టి, దయార్థ హృదయుడు కాబట్టి కనుక ఆయన కాస్తాడు. అలాగునని మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకుంటూ దేవుని చిత్తానికి అప్పగించుకోకుండా దైవికమైన లక్షణాలు ఏమాత్రం కూడా కలిగిన వారం కాకుండా జీవిస్తూ నువ్వు కాసే ప్రభువా నేను నా అనంటే కుదరదు. అక్కడ ఒకటి, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు ఎలాంటి వాడువైనా, నువ్వు ఎలాంటి దానమైనా, నువ్వు ఎక్కడున్నా ఆయన వైపు చూస్తే ఆయన యొక్క కాపరత్వంలోనికి అంటే ఆయన కాపుదల్లోనికి నువ్వు వస్తే నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, నువ్వెక్కడున్నా ఆయన తప్పనిసరిగా కాస్తాడు, కాపాడుతాడు. ఎందుకంటే ఆయన స్వభావం కాపాడటమే. జాలి, దయ, కరుణ కలిగిన వాడు. ఆయన వ్యక్తిత్వం అలాంటిది. కాకపోతే పతనమైన మానవుడు ఏదైనా తోటలో తినొద్దన్న పండు తిని అవిధేయత చూపితే అక్కడి నుంచి నెట్టివేసి ఖడ్గజ్వాలలు కావలి ఉంచిన దేవుడు మళ్ళా ఈ లోకానికి ఎంత ప్రేమ లేకపోతే తన బిడ్డలైన వారు హద్దు మీరి తమ ఇష్టానుసారంగా జీవిస్తున్నారన్న సంగతి మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు వారి హృదయాన్ని ఎంత కలిచివేయకపోతే ఆయన తన ప్రియకుమారుడును మన రక్షకుడైన క్రీస్తు యేసుగా ఈ లోకానికి వచ్చాడు తన ప్రాణం పెట్టడానికి, మన ప్రాణమును రక్షించడానికి. ఆయన మన ప్రాణమును సేద తీర్చువాడు. ఆయన ఎలా కాపాడుతాడు అంటే ఆయా పరిస్థితుల్లో, ఆయా సందర్భాల్లో నువ్వేమై ఉన్నా, నువ్వు ఎవరివై ఉన్నా ఆయన కాపాడువాడుగా ఉన్నాడు. ఇక్కడ లేఖన భాగంలో యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 1 వచనం నుంచి మనం చదువుకుందాం. నూను కుమారుడని యెహోషువ వేగుల వారని 2 మనుషులను పిలిచి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా యెరికోను చూడని వారితో చెప్పి షిత్తీము నద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రాహాబునొక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా. ఇక్కడ గమనించాలి, ప్రత్యేకంగా లేఖన భాగంలో ఈమె పేరు రాహాబట, ఆమె వృత్తి వేశ్య అట. ఇక్కడ గమనించాల్సిన
ఒక చక్కని శ్రేష్టమైన మాట. నిన్ను నన్ను ఎలా కాపాడుతాడు అని నీకు డౌట్ ఉంటే, ఈ పరిస్థితుల్లో కూడా ఇలాంటి వ్యక్తిత్వము, ఇలాంటి గుణగణాలు, ఇలాంటి మనస్సాక్షి కలిగిన నన్ను కూడా కాపాడుతాడా అని నువ్వు అనుకుంటే, కాపాడుతాడు అని చెప్పడానికి లేఖన భాగంలో చెబుతుంది. నువ్వు శ్రద్ధగా గనుక ఈ భాగాన్ని వింటే. ఎరికో పట్టణము పాడైపోయింది, భ్రష్టు పట్టింది, పాపము చేత నింపబడింది. సమూల నాశనం చేయడానికి తప్ప ఎందుకు ఉపయుక్తకరముగా కానిదిగా ఉండిపోయింది. అలాంటి ఎరికో పట్టణము గమని యొద్ద కొన్ని భాగాల్లో రాయబడి ఉంటుంది, ఈమె పూటకోళ్ళవాని ఇంట ఐ మీన్ అదే వంట చేసి డబ్బులకి భోజనం పెట్టే వృత్తి కూడా కలిగి ఉంది అని అంటారు. అది ఎంతవరకు అనేది పక్కాగా లేదు కానీ, అంటే మెస్ లాంటిది అనమాట. తర్వాత వేశ్య, లైసెన్స్డ్ వేశ్య అనుకుంటా ఒకవేళ. ఈమె గమని యొద్ద ఉంటుంది. ఎంతటి భయంకరమైన పరిస్థితుల్లో ఉందో గమనించండి. ఆమె ఉన్నటువంటి ఆ యొక్క ఆ మాట, ఆమె గురించి రాయబడిన మాట, రాహాబను వేశ్య గమని యొద్ద ఉంది. యెహోషువ ఇద్దరు మనుషులను పంపించాడు. దేనికోసం అంటే ఆ యొక్క పట్టణం, ఎరికో పట్టణాన్ని పాడు చేయడానికి. ముందు ఆ ఎరికో పట్టణం యొక్క బలమేంటో, బలహీనత ఏంటో, ఆ పట్టణమును గెలవడానికి కావలసినటువంటి ఆయుధాలు, లేకపోతే ఎత్తులు, పై ఎత్తులు ఏం కావాలో అనే దానిని చూడడానికి, వేగు చూడటానికి, అంటే రహస్యమైనటువంటిగా రీతిలో ఇద్దరు మనుషుల్ని పంపించాడు. దేవుని పిల్లలారా, నేటి దినాన ఇక్కడ చెప్పబడ్డ మాట ఏంటంటే, ఒక శత్రువును మనం గెలవాలంటే ముందుగా మనకు ఒక ఎత్తు కావాలి. ఇక్కడ ఎరుకో పట్టణాన్ని గెలవడానికి ఇద్దరు వ్యక్తులను వేగు చూడటానికి పంపించాడు. మనకు కూడా సాతానుడైన వాడిని ఎదుర్కోవడానికి మనకు కూడా ఒక ఎత్తు కావాలి. అది ప్రార్థనా ఎత్తు. ప్రార్థించితే తప్ప మనల్ని ఎవరు ఎట్టి పరిస్థితులు కాపాడలేరు. నీ ప్రార్థన నీ జీవితాన్ని మారుస్తుంది, మలుస్తుంది. నీ ప్రార్థన నీ జీవితాన్ని కాపాడుతుంది. నీ జీవితాన్ని ఏదో రీతిలో నిన్ను ఉద్ధరిస్తుంది. ప్రార్థన ప్రార్థన అంటే అర్థం ఏమిటంటే ప్రభుతో సహవాసము. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధులతో సహవాసం చేయటం ప్రారంభిస్తావో, పరిశుద్ధుని గురించి విని, పరిశుద్ధుని యొక్క కార్యముల మీద మనసుంచి లగ్నం చేసుకొని విశ్వాసంతో ఎదురు చూస్తావో, 100కి 100 విశ్వాసం ఉంచుతావో, ఆ దినాన తప్పనిసరిగా నీవు కాపాడబడతావు. ఏ పరిస్థితిలో నుంచైనా కాపాడబడతావు. ఇక్కడ ఈ స్త్రీ ఏం చేసిందంటే, ఎరికో పట్టణమును పాడు చేయడానికి వచ్చిన పాడు చేయడానికి ముందుగా వేగు చూడటానికి వచ్చిన ఇద్దరు మనుషులను దాచిపెట్టింది. ఎంత భయంకరమైన నేరమో గమనించండి. దాన్ని మనం ఇవాళ నేడున్నటువంటి పరిస్థితుల్లో రాజద్రోహం అంటారు దాన్ని. అయితే ఈమెం చేసిందంటే, వాళ్ళని తీసి దాచిపెట్టి, ఎందుకు దాచిపెట్టిందంటే, వారు ఎవరు మనుషులో, ఎందుకు వచ్చారో ఆ సమాచారాన్ని గురించి పూర్తిగా విని, వారు వచ్చినది ఎవరు, దేవుని బిడలు, ఆ దేవుని యొక్క లక్షణాలను, దేవునిలో ఉన్నటువంటి మహాత్యమును, దేవుని యొక్క గుణగణాలను, దేవుని గురించి వర్తమానం విని, ఆ వర్తమానమును గురించి, దేవుని మహాత్యమును గురించి నమ్మి విశ్వాసం ఉంచి
ఈమె దాచింది ఎవరినంటే ఎరుకో పట్టణమును వేగు చూడటానికి వచ్చిన వారిని దాచినట్టుగా తను ఫీల్ కాలే, దేవునినే తను చేర్చుకున్నట్లుగా ఫీల్ అయింది. గమనించాల్సిన ముఖ్య ఉద్దేశం ఇది. దేవుణ్ణే తను ఆహ్వానించినంతగా ఫీల్ అయింది. వాడిని దాచిపెట్టింది. అయితే ఈ సంగతి అక్కడ ఉన్నటువంటి రాజునకు వర్తమానం వెళ్ళింది. రాజా, మన పట్టణాన్ని పాడు చేయటానికి, నాశనం చేయడానికి ఎత్తులు పై ఎత్తులు వేసి మన గుర్చిన ఆనుపోను తెలుసుకోవడానికి వేగు చూడటానికి వచ్చిన ఇద్దరు మనుషులను ఆ ఊరి వెలుపడ ఉన్నటువంటి ఆ వేశ్య అనబడిన రాహాబు దాచిపెట్టిందంట అని చెప్తే ఆయన పంపించారు. వాళ్ళందరినీ పంపించి చూశారు. ఏమమ్మాయి, అమ్మాయి ఏంటి ఎవరో వచ్చారట నిజమేనా అంటే ఎంత చక్కగా మాట్లాడదు తెలుసా అమ్మాయి. 4వ వచనం, ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులు తోడుకొని వారిని దాచిపెట్టి, మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే. సమయోచితమైన జ్ఞానము వెండి పండెంలో పెట్టబడిన బంగారు పండ్ల వంటిదట. ఎప్పుడైతే పరిశుద్ధులతో సహవాసం చేస్తామో, ఎప్పుడైతే నీతిమంతులతో మనము పరిచర్య చేయడానికి పూనుకుంటామో, ఎప్పుడైతే మన ప్రభువును రక్షకులను క్రీస్తు యేసు సహవాస సంబంధాల్ని కలిగి ఉంటామో, అప్పుడే జ్ఞాన వివేకములు ఆయన గుప్తములై ఉన్నవి, వాటిని ఆయన మనకు తిరిగి అందిస్తూనే ఉంటాడు. దేవుని పిల్లలారా, ఇక్కడ చెప్పన్న మాట, మనుషులను నా యొద్దకు వచ్చిన మాట నిజమే. వారు ఎక్కడి నుంచి వచ్చారు నేను ఎరగను. చీకటి పడుచుండగా గవని వేయబడు వేళను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి. వారు ఎక్కడికి వెళ్ళారో నేను ఎరగను. అబద్ధమే ఆడింది. కానీ అందుకే ఆయన అంటాడు నూతన నిబంధనలో, పాము వలె వివేకము కలిగి పావురం వలె నిష్కపటులయుడి. అలాగని చెప్పి దీన్ని మనం అన్వయింప చేసుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయొద్దు. అబద్ధం ఆడటమే జీవంగా పెట్టుకుని, రాహాబు అనే వేశ్య అబద్ధం ఆడి రక్షించబడింది, నేను కూడా అబద్ధం ఆడ, ఆ స్టాండర్డ్ వేరు, ఆ పాలసీ మ్యాటర్ వేరు, ఆ ఉద్దేశం వేరు, ఆ ఉనికి వేరు, తన జీవిత విధానం వేరు, తన లైఫ్ స్టైలే వేరు. కాబట్టి అమ్మాయి చాలా చక్కగా చెప్పింది. వాళ్ళు వచ్చిన మాట వాస్తవేనయ్యా, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు నేను ఎరగను, ఎటు వెళ్ళారో కొన్ని నేను ఎరగను అంది. ఎలా అంది? వారిని దాచిపెట్టి అంది. ఎందుకు దాచిపెట్టిందంటే, వారు వచ్చిన వారు దాన్ని మన ప్రభుని యెహోవా మనుషులని, యెహోవా మహాత్మ్యమును గురించి ఎరిగినదై, యెహోవా తన కార్యమును ఎలాగున సఫలీకృతం చేస్తాడో, యెహోవాను నమ్మిన నరుడు ఎలా బ్రతుకుతాడో, యెహోవా వైపు చూస్తే ఎలా కాపాడబడతాడో, యెహోవా తన బిడ్డలైన వారిని ఎలా కాస్తాడో ఎరిగినటువంటి ఆమె, ఆయన కాపుదలలో ఉన్న ఆమె, ఆయన భద్రతను కోరుకునే ఆమె, ఆమె ఏం చేసిందంటే దాచిపెట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు నేను అడగనని చెప్పింది. ఆ సందర్భంలో ఆమె చేసిన తెగువ, ఆమె చూపినటువంటి ఆ దేవుని బిడ్డల మీద తనకున్న మక్కువ, ఆమె చేసిన త్యాగం, ఒకవేళ గమనించండి, ఒకవేళ వారు ఉన్న విషయం గనక ఆ దే ఆ దేశ రాజునకు తెలిస్తే, ఈమె దాచిపెట్టిన విషయం రుజువైతే, ఈ రాహాబను వేశ్యను, ఈ అమ్మాయిని మామూలుగా కాదనమాట, చిత్రహింసలు పాలు చేసి చంపేవాళ్ళు. అయినప్పటికీ కూడా ఆమె చూపిన తెగువ ఎలాంటిదంటే, ఒకటే మాట, నాకు ఈ సందర్భంలో మరొకసారి నేను గుర్తు చేస్తా, ఎస్తేరు మాటని జ్ఞాపకం చేస్తా. నేను నశించినా నశించేదను. ఆమె రాజు సముఖమునకు వెళ్ళడానికి పిలిస్తేనే వెళ్ళాలి, పిలవకుండా వెళ్ళకూడదు, భర్త అయినప్పటికి కూడా. ఒకసారి చెప్పినట్టున్నా. కానీ ఈమె ఏం చేస్తుందంటే,
నేను నశించినా నశిస్తా, వెళ్తాను రాజు దగ్గరికి, ఎందుకంటే నా వారి కోసం అన్నట్టు. ఇక్కడ తిని కూడా దాచిపెట్టింది ఏదైతేనేమి లేరయ్యా, వెళ్ళిపోయారు. ఎక్కడి నుంచి వచ్చారు నాకు తెలీదు, ఎక్కడికి వెళ్తున్నారు నాకు తెలీదు, వచ్చిన మాట మాత్రం వాస్తవం అని చెప్పి వారిని పంపించింది. ఇక్కడ మనం గమనించాల్సిన శ్రేష్టమైన మాట ఏంటంటే, మన జీవితాల్లో మనం, మన బ్రతుకులో మనం, మన ప్రభువుని దాచుకుంటున్నప్పుడు కలిగే అభ్యంతరాలు, లేదు మన ప్రభు యొద్దకు వచ్చినప్పుడు, ప్రభువుని అంగీకరించినప్పుడు, నీ ఇంట్లో నువ్వు ఒక్కదానివే రావచ్చు, నీ ఇంట్లో నువ్వు ఒక్కడవే రావచ్చు, నీ కుటుంబం అంతా నీకు వ్యతిరేకంగా ఉండొచ్చు, నీ పరిస్థితులన్నీ నీకు వ్యతిరేకంగా ఉండొచ్చు, అనేకమైన పరిస్థితులు నిన్ను ఆటంకపరచవచ్చు. కానీ ఆయన వైపు చూస్తూ సమయోచితంగా గనక మనం లేఖన భాగం ముందు ఉంటే, ఏ పరిస్థితుల్లో కూడా ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు, నీ చేతిని వదలడు అనమాట. కాబట్టి దేవుని పిల్లలారా, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆయన మనం చేయి పట్టుకున్నప్పుడు, లేదు మనం ఆయన చేయి పట్టుకున్నప్పుడు విడవడానికి ఏమాత్రం పని ప్రయత్నం చేయకూడదు. దేవుడు మనం తప్పనిసరిగా కాపాడుతాడు. ఇక్కడ ఇక్కడ రాహాబు అనే విషయానికి వచ్చానికి 6వ వచనం, వారు ఎక్కడి నుంచి వచ్చారు నేను అడగనయ్యా అని చెప్పి, వారిని మీరు శీఘ్రముగా తరిమి పట్టుకొందురు అని చెప్పి తన మిద్దె మీదకి ఎక్కి ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న జనప కట్టెల్లో వారిని దాచిపెట్టింది. దాచుకుంది, కడుపులో దాచుకున్నట్టుగా దాచుకుని వారిద్దరిని దాచిపెట్టి, అయ్యా వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు నేను అడగనని వీళ్ళ సాగననిపేసింది. కానీ ఒకటి అంటే ఇవేం చేసిందంటే, యెహోవాను ఆశ్రయించింది, యెహోవా కాపురత్వానికి తల ఉంచింది, యెహోవా దేవునికి తను అప్పగించుకుంది. ఏమైనా సరే అంతని తన ఒక డెడికేషన్, తన సమర్పణ, తన ప్రతిష్ఠిత చూసారా దేవుని బిడ్డలారా. ఆయన నీ ప్రతిష్ఠితను బట్టి, నీ నీ యొక్క నమ్మకత్వాన్ని బట్టి ఆయన నిన్ను కాస్తూ ఉంటాడు. ఎందుకంటే నీ ప్రాణమును సేద తీరుస్తాడు. ఆయన ఎలా కాస్తాడంటే భోజనం పెట్టే కాపాడు, పరిస్థితులు అన్నింటిలో నుంచి ఆయన కాపాడుతూనే ఉంటాడు. ఆయన నిన్ను కాపాడాలంటే ప్రభు వైపు నీ మనసు మలచబడాల్సిన వాడవుగా ఉన్నావు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆమె ఇంకొక మాట అన్నది, యెహోవా ఈ దేశం మీకు ఇచ్చినాడనియు, మీ వలన మాకు భయం పుట్టిననియు, మీ భయం వల్ల ఈ దేశంలో అందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. అయ్యా, ఆ వేగు చూడటానికి వచ్చిన వాళ్ళతో మాట్లాడుతుంది. అయ్యా, యెహోవా మిమ్మల్ని పంపించాడని నాకు తెలుసు. అయినో పంపించిన వాని యొక్క బల శౌర్య పరాక్రమం గురించి నాకు తెలుసు. నేను ఎరుగుదును, ఎందుకంటే ఈ దేశ నివాసులందరూ మీ దగ్గర తల వంచాల్సిందే. మీరు ఎవరి మనిషిలో తెలుసా? ఆకాశమును భూమిని అందరి సమస్తమును నిర్మించిన నిర్మాణకున్న దేవుని బిడలై ఉన్నారయ్యా మీరు. కాబట్టి ఇక్కడ జరగాల్సిన కార్యం అంతా నాకు తెలుసు. కాబట్టి ఈ పరిస్థితిలో నా ప్రాణమును కాపాడాల్సింది, నేను కూడా ప్రాణం పోవాల్సిన దానికి అర్హురాలని, ఎందుకంటే నేను వేశ్యను. నేను తప్పనిసరిగా నా ప్రాణాన్ని కాపాడుకోవాలి. నేను మాత్రమే కాదు నా ప్రాణాన్ని కాపాడుకోవటం, నా తండ్రి ఇంటి వారిని కూడా నేను కాపాడాలంటే నేనేం చేయాలంటే నా దేవునితో సహవాసం చేయాలి. నువ్వున్న పరిస్థితుల్లో, నువ్వున్న ఆర్థిక ఇబ్బందుల్లో, నువ్వున్న భయం యొక్క గుప్పిట్లో, నువ్వున్నటువంటి ఒంటరితనములో, నువ్వున్నటువంటి పేదరికములో, నువ్వున్నటువంటి ప్రతి పరిస్థితుల్లో నుంచి నువ్వు కాపాడబడాలి అంటే నువ్వు తప్పనిసరిగా ఆయన గురించి ఎరిగిన దాని మీద విశ్వాసం ఉంచి, ఆ విశ్వాసమును గట్టిగా చేపట్టి, నువ్వు గనక ఆయన వెంబడిస్తూ ఆ సహవాసమును వేడకుండా నువ్వు ఉన్నట్లయితే ఆయన నిన్ను తప్పనిసరిగా నీ ప్రాణమును సేద తీరుస్తాడు, అపాయము నుంచి నిన్ను కాపాడుతాడు, మరణము నుంచి నిన్ను కాపాడుతాడు, జీవములోనికి నిన్ను దాటిస్తాడు.
ఆమె అంటది, అయ్యా మోరీయులు ఇద్దరు రాజులైన సిహోకును ఓగును మీరేం చేసితురు అనగా మీరు వారిని ఎలాగ నిర్మూలన చేసితురు ఆ సంగతి మేము విన్నాం. అయ్యా మీరు ఆ వేగుల వారితో చెప్తోంది, మీరు మా పట్టణానికి వచ్చారు పాడు చేయటానికి, మీకు ఇది పెద్ద విషయం కాదు. ఎందుకు కాదు అంటే నేను గతంలో విన్నా కదా, మీరెంతటి బలవంతుడైన దేవుని మీరు కలిగి ఉన్నారు నేను ఎరుగుదును. ఆ మాటలు వింటే నాకు భయం వేస్తుంది, గుండెలు కరిగిపోతున్నాయి అని చెప్పి ఆమె దేవుని మాటల మీద, దేవుని క్రియల మీద, దేవుని యందు విశ్వాసం ఉంచి తన చేయి పట్టుకున్న వాడు ఎలాంటి వాడో అని సందేహించక, అనుమానించక, ఏమాత్రం అపనమ్మిక లేకుండా తను కలిగి ఉన్న విశ్వాసాన్ని కొనసాగించుకుంటూ ఆమె చెప్పిన మాటలు ఆ ఇద్దరు వ్యక్తుల యొక్క మనస్సును ఈ వైపుకు త్రిప్పింప చేసాయి. అప్పుడు జరిగిన విషయం ఏమిటంటే, అమ్మా నువ్వు చాలా మేలు చేశావు, నువ్వు మాకు ఉపకారం చేసేటివి కనుక నీవు మా సంగతి వెల్లడి చేయలేదు కనుక, ప్రాణమునకు తెగించి త్యాగం చేసావు కనుక ఆయన నీ ప్రాణమును సేద తీరుస్తాడు. ఎలా తెలుసా? ఒక పని చేయి, మీ పట్టణం పాడు చేయటానికి మేము వస్తాం. వచ్చే ముందు ఒక పని చేయి, నీవును నీ తండ్రి ఇంటి వారును నీ బంధువులను ఈ ఇంటిలోనికి దొరబడి ఈ ఇంటిలో ఉండండి. ఈ ఇంటిలో ఉంటే ఏం జరుగుతుందంటే, ఈ ఇంటిలో ఉన్న వారందరినీ కాపాడుతాడు. ఆయన తన ప్రాణమును సేద తీర్చిన రీతిలో నిన్ను కాపాడుతాడు. దానికి గుర్తు ఏంటంటే, మేము చెప్తాం, వెళ్ళి మా సైన్యానికి చెప్తాం, ఎరుకో మహాపట్టణంలో ఒక అమ్మాయి ఉంది, ఆ రోజున ఆశ్రయించింది, ఆమె వల్ల మనకు రహస్యం తెలిసింది. ఆ కుటుంబాన్ని మనం ఏం చేయొద్దు, మేలుకు ప్రతిమేలు చేద్దాం, కీడు చేయవద్దు అని చెప్పుకుంటాం. అయితే ఒకటి షరతు, నీ నీ ఇంటికి ఎర్ర తొగరదారం ఒకటి కట్టు, ఎర్రదారం ఒకటి నీ ఇంటి పైన కట్టు. అది మాకు ఆనవాలు. ఏ ఇంటికైతే ఎర్ర తొగరదారం ఉండదో ఆ ఇంటిని ఏమి చేయరు. ఆ ఇంటిలోనికి ప్రవేశించి ఎవరిని సంహరింపరు. ఆ ఇంటిలో ఏమాత్రం ప్రాణ నష్టం జరగదు అని చెప్పి వారు చెప్తారనమాట. ఎప్పుడైతే ఆ మాట చెప్పి వాళ్ళు వెళ్ళారు, చెప్తారు, చెప్పి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఏమో చాలా సంతోషపడింది. ప్రభువా, దేవా, నీ బిడ్డను దాస్తే చాలు, వేషిని నన్ను కాపాడావు, నన్ను కనికరించావు, కృప చూపావు అనుకుని సంబరపడింది. ఎప్పుడైతే ఇంకా ఆమెకు భయం లేదు, ఇక ఆ పట్టణం పాడైపోయినా, ఆ పట్టణాన్ని మొత్తం సైన్యం వచ్చి నాశనం చేస్తున్నా ఇంక భయం ఉండదు. ఎందుకంటే ఆ ఇంటిలో మొత్తం తన కుటుంబీకులందరిని దాచి ఆ ఇంటి పైన ఏం రాస్తుందంటే, ఎర్ర తగరదారం కట్టబడుతుంది. నీ హృదయం అనే ఇంటిలోనికి నీ నొసళ్ళ మీద ఆ యేసు రక్తం అనే ఎర్ర తగరదారం అనే సిలువ గుర్తు నీకుంటే నీకేమాత్రం ప్రాణ నష్టం జరగదు, నీకు అపాయం రాదు, నీ శత్రు సైన్యం నిన్నేం చేయదు, శత్రువు మీద విజయమిస్తాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో కూడా చక్కని మాట రాయబడి ఉంటుంది. 6వ అధ్యాయము 25వ వచనం. రాహాబను వేశ్య ఎరుకోను వేగు చూచుటకు యెహోషువ పంపిన దూతను దాచిపెట్టిండెను గనుక అతడు ఆమెను, ఆమె ఇంటి వారందరినీ, ఆమె కలిగిన వారందరినీ
బ్రతకనిచ్చాను. ఎలా బ్రతకనిచ్చారు? ఎర్ర తొగరు దారం కట్టిందండి ఆ ఇంటికి. ఆనవాళ్ళుగా ఆ ఇంటికి ఎర్ర దారం కట్టింది. నాశనం చేయటానికి వచ్చినటువంటి జనం ఆ సైన్యం చూశారు. ఓహ్! ఈ ఇల్లు మనకు ఆశ్రయం ఇచ్చిన ఇల్లు. ఈ ఇల్లు మన వేగు చూడటానికి వచ్చిన వారిని చేర్చుకున్న ఇల్లు అని సైన్యం చెప్పుకుని ఆ ఇంటిలో ఉన్న వారందరినీ బ్రతకనిచ్చాను. ఆమె నేటి వరకు ఇశ్రాయేలు మధ్య నివసించుచూ ఉండెను. ఆ ఇంటి వారిని, ఆమె కలిగిన వారందరినీ బ్రతకనిచ్చాను. ఈ సందర్భంలో ఒక మాట గుర్తొస్తుంది. అది చెప్పి నేను ముగిస్తా. అయిపోయింది. దేవుని బిడ్డలారా, ఎలాగంటే ఆ నిర్గమాకాండంలో ఉంటది. ఐగుప్తు జనులు నువ్వు విడుదల చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన విషయం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి కుమారులు, పెద్ద కుమారులు చనిపోయే పరిస్థితి వచ్చింది. ఆ సందర్భంలో ఒక సంగతి జరిగింది. ఏమిటంటే, సంహార దూత ఆ ఇంటిలో ఉన్నటువంటి వారిని తొలిచూలు కుమారుల్ని ఆ యొక్క దినాన సంహార దూత నాశనం చేస్తుంది. అక్కడ అప్పుడు కూడా ఇదే జరిగింది. ఏమిటంటే 12వ అధ్యాయము నిర్గమాకాండము 21వ వచనం. కాబట్టి మోషే ఇశ్రాయేలు పెద్దలందరినీ పిలిపించి వాళ్ళతో ఇట్లనెను, మీరు మీ కుటుంబంలో చొప్పున మందలో నుండి పిల్లలు తీసుకుని పస్కా పశువులను వధించుడి. మరియు హిస్సోపు కొంచెం తీసుకుని పాళెంలో ఉన్న రక్తంలో దాన్ని ముంచి ద్వారబంధకు పైకమ్ముని 2 నిలువ కమ్ములను పళ్ళెములోని రక్తము తాకింపవలను. తరువాత మీలో ఎవరును ఉదయం వరకు దాని నుండి బయటికి వెళ్ళకూడదు. ఏ ఇంటికైతే ఈ యొక్క పస్కా బలి పశువు రక్తం చిందించి గడప కమ్ములకు రాయబడి ఉంటుందో, ఆ యొక్క ఇంటికి గుర్తు, ఇంటి మీద గడప కమ్ముల మీద ఆ యొక్క పస్కా బలి పశువు యొక్క రక్తం గుర్తులు ఉంటాయో అక్కడికి సంహార దూత రాదు. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ క్షేమంగా ఉంటారు. అవునండి. అలాగే ఆ రోజున జరిగింది. తర్వాత కూడా ఈ రాహాబు అనే వేశ్య, ఆయమ్మ ఇంటి కూడా ఎవరు ఏమీ కదపలేదు. కారణం ఏంటంటే ఎర్రదారం కట్టబడింది. యేసుని చేర్చుకుంది, దేవుని బిడ్డను చేర్చుకుంది, దేవుణ్ణి చేర్చుకుంది. ఆ ఇంటిలోనికి ఏమాత్రం ప్రాణ నష్టం కలదు. ఆయన తన ప్రాణమును కాపాడువాడు. నిన్ను, నీ ప్రాణాన్ని కాపాడాలంటే, నీ కుటుంబాన్ని కాపాడాలంటే, నీ స్థితిగతులను మార్చాలంటే యేసుతో సహవాసం చేయి. ఆయన నిన్ను కాపాడుతాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన కాపరత్వాన్ని నువ్వు అంగీకరిస్తే, ఆయన కాపరి తనానికి నువ్వు తల వంచితే, ఆయన దేవుని యొక్క గుణగణాలను ఎరిగి విశ్వాసం ఉంచి పటిష్టపరచబడిన వాడవే, బలహీనత అంటూ లేకుండా విశ్వాసం ముందు కొనసాగిన దానం అయితే దేవుడు తప్పనిసరిగా నీ ప్రాణమునికి ఏమాత్రం అపాయం కలగనీయుడు. అపాయములో ఉపాయం కలగజేసి ఆయన నిన్ను తప్పించి రక్షించి కాపాడేవాడుగా ఉంటాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. 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 మరణపు చీకటిలో తిరుగుచుండినను ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించున్. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు. హల్లెలూయా. యెరికోలో రాహాబు ఒక వేశ్య. ఎప్పుడైతే ఇశ్రాయేలు వేగులు దేవుని పవిత్ర కార్యము కొరకు వెళ్ళిరో, పరిశుద్ధులు ఆ ఇంట ప్రవేశించిరో, పరిశుద్ధత పరిమళ వాసనను పసిగట్టింది. యెహోవా సేవకులు మీరు, మా ప్రాణములు, మా గుండెలు అవిసిపోయినాయి మీ పట్ల దేవుడు చేసిన కార్యములను మేము విన్నప్పుడు అని వారికి పరిచర్యనే చేసెను, కానీ తన వృత్తి కార్యమును జరిగించలేదు వారి ఎడల. వారిని దాచిపెట్టింది, సుబుద్ధి గలది, సమయ పూర్తి గలది. ఎర్రని తొగరు దారము చేత ఆ కుటుంబం అంతా రక్షణ పొందింది. ఇప్పుడు యెరికో ధ్వంసము, శపితము, స్వాధీనము ఇశ్రాయేలీయుల శరణులోనికి వచ్చింది, పరిశుద్ధుల సహవాసంలోనికి వచ్చింది.
ప్రియులారా, 2వ దినవృత్తాంతములు 2వ అధ్యాయము 10, 11, 12 వచనం. రాము అమ్మినాదాబును కనెను. అమ్మినాదాబు యూదా వారికి పెద్ద అయిన నయోస్తోనును కనెను. యూదా వారికి పెద్దనట. అయితే వేగు చూడ వెళ్ళిన వారిలో నయోస్తోను ఉన్నాడా? లేడు. యెహోషువ, కాలేబులు, యూదా గోత్రములో కాలేబు వెళ్ళాడు. 12 గోత్రకర్తలు, ఒక్కొక్క గోత్రం నుండి ఒకరు. వెళ్ళినవాడు కాలేబు. కానీ కాలేబు సాక్ష్యము ఇశ్రాయేలు సమాజం అంతా విన్నారు. వచ్చిన ఈ సహోదరి మమ్మను చేర్చుకున్నది, యెహోషువను నన్ను కాపాడింది, దాచిపెట్టింది, యెరికో మనకు స్వాధీనమగుటకు కారణమైంది, ఇప్పుడు మనతో ఉండుటకు వచ్చేసింది, పరిశుద్ధుల సహవాసములకు వచ్చేసింది, మారు మనసు పాత క్రియలను విడిచిపెట్టింది. గోత్రములలో యూదా గోత్రమునకు పెద్ద అయిన ప్రముఖుడైన ఆమెను చేరదీశాడు. నయస్సోను షల్మానును కనెను. నయస్సోను రాహాబునందు షల్మానును కనెను. షల్మాను బోయజును కనెను. బోయజు ఓబేదును కనెను. ఓబేదు యెషైను కనెను. యెషై దావీదును కనెను. దావీదు యేసు అనబడిన రక్షకుని, విమోచకుని కనెను. యేసు తల్లి అయ్యను. యెరికోలో ఉన్నప్పుడు ఎలాంటి భ్రష్టు పట్టిన జీవితమో, కానీ పరిశుద్ధుల సహవాసంలోనికి వచ్చిన తర్వాత బ్రతుకు మారింది, బుద్ధి మారింది, మనసు మారింది. దావీదునకు తల్లి అయింది. యేసు ప్రభుల వారి రక్షకునికి తల్లి అయింది. రక్షకుని కన్న తల్లి అయింది రాహాబు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధుడా, ప్రభువా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన నా ప్రాణమునకు సేద తీర్చుతున్నాడు. ఎంతకాలం నుండి కుమిలిపోతూ ఉన్నదో ఈ పాడు పనిని విడిచిపెట్టాలి, స్వేచ్ఛగా నాకు ఒక కుటుంబం ఉండాలి, నేను నా జీవితమును జీవించాలి, ఈ పాడు పని వదిలేయాలి అని ఆ ఇంటికే పంపించావు. ఇశ్రాయేలు వేగను ఆమెను రక్షించుకున్నావు. ఆమె ఇశ్రాయేలు యూదా గోత్రమునకు కోడలయ్యింది. దావీదునకు అమ్మయింది. యేసయ్యకు తల్లి అయింది. రాహాబు రక్షణ పొందింది. దేవానికి స్తోత్రం చెల్లించుతున్నాము. చక్కని వర్తమానం చేత మాతో మాట్లాడిన మా ప్రభువా, మీ దాసుని బలపరచండి, అక్కను బలపరచండి, బిడ్డలందరినీ బలపరచండి, పరిచర్యను ఘనపరచండి, విస్తారమైన పని కల్పించండి, నీ సేవలో వాడుకొనమని దీవించమని, అలాగే మమ్మల్ని అందరినీ కూడా సహవాసంలో ఉన్న వారిని, ఈ దినము రాలేకపోయిన వారిని అందరినీ జ్ఞాపకం చేసుకొని, ఎన్నికలు జరుగుతున్నాయి, మీకు ఇష్టమైన మాకు అనుకూలమైన ప్రభుత్వమే వచ్చినట్లు ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం గారు. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క ఆదరణయు నిత్యము మనకు తోడయుండి కాపాడును గాక. ఆమేన్. ఆమేన్. వందనాలు ఫస్ట్ అందరికి. థాంక్యూ వెరీ మచ్ బాబు. ప్రైజ్ ది లార్డ్ ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యూ మై డియర్ ఫ్రెండ్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మంచిది, ప్రార్థన చేస్తూ ఉండండి ఎన్నికల కొరకు. ఇక ఈ దినము ప్రచారం ముగిసిపోతుంది. 13వ తేదీ చాలా నిర్ణయాత్మకమైన ఎన్నికలివి. 5 ఏళ్ళు ఎలా ఉండబోతున్నాయో దేవుడు కృప కలిగి మనందరి ప్రార్థన సంఘములన్నీ ఏక మనస్సు కలిగి ప్రార్థన చేస్తున్నారు. మనం కూడా ప్రార్థన చేయాలి. అవసరమైతే ఒక పూట ఉపవాసం ఉండి, మన భవిష్యత్తు 5 సంవత్సరములు దేవుని చేతిలో ఉన్నాయి. మన మనుగడ, సంఘ స్థాపన, దేవుని రాజ్య విస్తరణ, సువార్తకు అనుకూలమైన పరిస్థితులు కలిగించడం దేవుని చిత్తములో ఉన్నాయి. మన ప్రార్థన దేవుని కృపాసనమును కదిలించును గాక. కోరిన
ఆయన నడిపించును గాక. ఆమేన్. మనం అడిగి ఊహించిన దానికంటే ఎక్కువ సమాధానము నది వలె క్షేమమును మనకు మన యొద్దకు పంపించును గాక. ఆమేన్. 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 దేవునికి స్తోత్రం. మంచిది. తెలుగు సభ ఇంతటితో ముగింపు. హిందీ సభలో ప్రవేశిస్తున్నాము. आइए हिंदी सेशन में प्रवेश करेंगे। ओपनिंग प्रार्थना के साथ विश्वनाथ प्रसाद जी तैयार खड़े हैं, ओपनिंग प्रार्थना करेंगे। विश्वनाथ प्रसाद जी। धन्यवाद धन्यवाद धन्यवाद।